హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే కర్రీ పొడవు వంకాయ నువ్వుల కూర అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు పొడవు వంకాయలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, చింతపండు, తెల్ల నువ్వులండి. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ వెల్లుల్లి తిన్నోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయ తీసేసి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ అండి. మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. వంకాయ ప్రియులకైతే బాగా నచ్చుద్దండి ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. కొంచెం వేడవ్వాలి బాండి. నూపప్పు అండి, వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం వేగాలండి. ఏగిపోయినాయి అండి, ఎల్లుల్లిపాయలు ఏగిపోయినాయి. ఎండుమిర్చి వేసానండి, ఎండుమిర్చి కూడా కొంచెం వేగాలి. ఎండుమిర్చి కూడా ఏగిపోయినాయి అండి, తీసేద్దాం. ఆయిల్ పెట్టానండి, ఆయిల్ కాగిపోయింది. ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు అండి, కొంచెం వంకాయ ఇలా నిలువుగా చీల్చుకోండి. వంకాయలు వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకోండి, కలిపి సిమ్లో పెట్టండి. ఈలోపు ఈ నూపప్పు ఎండుమిర్చి మెత్తని పేస్ట్గా చేసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఇంకా కొంచెం వేగాలండి. చూడండి వేగిందండి. మనం మిక్సీ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ అయితే వేసేయాలి. ఒకసారి కలపండి బాగా, సిమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే. కొంచెం వాటర్ అయితే పోయండి. ఒక్కసారి కలపండి, మూత పెట్టేసి ఆయిల్ మొత్తం పక్కకు రావాలండి. అప్పుడు దాకా ఉడకనివ్వండి. ఆయిల్ అయితే పక్కకు వచ్చింది చూడండి. కొంచెం పసుపు అండి, కొంచెం కారం అండి, ఎండుమిర్చి వేసాం, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు అండి, ధనియాల పొడి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. కొంచెం చింతపండు రసం అండి. ఒకసారి కలిపి మళ్ళీ ఆయిల్ పక్కకు వచ్చేలా దాకా ఉడికించండి, సిమ్లోనే ఉడికించండి. చూడండి ఆయిల్ అయితే పక్కకు వచ్చిందండి. ఒక్కసారి కలుపుదాం. ఈ పొడవు వంకాయ నువ్వుల కూర అంటే చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, అయిపోయినట్టే. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఫైనలీ పొడవు వంకాయ నువ్వుల కూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ వెల్లుల్లి తిన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చండి. నేను వేపినప్పుడు వెల్లుల్లి వేసాను కదండి, అవి తీసేసి మీరు మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ చేసుకోవచ్చండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.